వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చర్స్ లిమిటెడ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి గ్రీక్ స్టార్ అనే బ్రాండ్ కింద వెరైటీ ఆఫ్ టైర్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ మెయిన్గా వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏమంటే సాలిడ్ రెసిలియన్ టైర్స్, ప్రెస్ బ్యాండ్స్, ఇండస్ట్రియల్ పెనోమాటిక్ టైర్స్, బ్యూటియల్ ట్యూబ్స్ అండ్ ఫ్లాప్స్, వీల్ రిమ్స్ ఇలాంటి ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ కంపెనీ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. అండ్ అందులో యూఎస్ఏ, యూఏఈ అండ్ మెయిన్గా యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ అందులో బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్, డెన్మార్క్ ఇలాంటి కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి బెల్జియం, యూఏఈ, యూఎస్ఏ అండ్ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ నౌ ఇన్ నార్త్ అమెరికాలో కూడా ఉన్నట్టు చెప్తున్నారు. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి వైజ్గా మనం రెవెన్యూ చూద్దాము. సాలిడ్ టైర్స్ నుంచి జూలై 31, 2024కి 3,100 lakhs పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంటే, ప్రెస్ ఆన్ బ్యాన్ నుంచి 391 lakhs, ఇండస్ట్రియల్ పెనోమాటిక్ నుంచి 2,600 lakhs, వీల్ రిమ్స్ నుంచి 20 lakhs అండ్ అదర్ ఇన్కమ్ వచ్చేసి 100 lakhs పైగా అయితే వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా 2024 జూలై నాటికి 6,300 lakhs పైగా వీళ్ళ రెవెన్యూ అయితే జనరేట్ అయింది. అండ్ కమింగ్ టు ద డొమెస్టిక్ సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఎంత వస్తుందో చూద్దాం. అండ్ జూలై 31, 2024కి డొమెస్టిక్ సేల్స్ నుంచి 1,436 lakhs వస్తుంటే, ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి 4,943 lakhs వస్తుంది. ఓవరాల్గా 6,380 lakhs అయితే వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ప్రోడక్ట్ వైజ్ చూస్తాం రెవెన్యూ. ఓవరాల్ వీళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. 2022లో వీళ్ళ రెవెన్యూ వచ్చేసి 13,400 lakhs ఉంటే, 2023కి 16,700 lakhs, 2024కి 17,196 lakhs అయితే జనరేట్ అవుతుంది వీళ్ళ రెవెన్యూ. అండ్ 2023 అండ్ 24కి కంపేర్ చేస్తే చూస్తే మనం 2.3% అయితే వీళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే 2023 అండ్ 24కి 36% అయితే ఇంక్రీజ్ అయింది. మీరు మెయిన్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది వీళ్ళ బారోయింగ్స్, లోన్స్ ఆర్ అప్పులు ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. వీళ్ళు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ మార్చ్ టు మార్చ్ కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద ఆర్ఓసిఈ 15% మెయింటైన్ అవుతుంటే, డెప్ట్ ఈక్విటీ 1.61 చెప్పాను కదా. అప్పులు కొంచెం హై ఉన్నాయి, మరీ హెవీగా కూడా లేవు, కొంచెం లిటిల్ బిట్ హై ఉన్నాయి. అండ్ ఆర్ఓఎన్డబ్ల్యూ రెవెన్యూ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 22% మెయింటైన్ అవుతుంటే, ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 7% అయితే మెయింటైన్ అవుతున్నాయి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, డిసెంబర్ 5న ఓపెన్ అయ్యి డిసెంబర్ 9న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 90 to 95 per షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1,200 shares. వీళ్ళు ఐపీఓ ద్వారా 49 crores రైజ్ చేస్తుంటే, అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 47 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 1.89 crores. వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 1,14,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కేటగిరీస్ వైజ్ అంటే మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ యొక్క రిస్క్ కూడా మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి రా మెటీరియల్ ప్రైజెస్, లైక్ వీళ్ళు తయారు చేసే టైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన రబ్బర్ ఆయిల్ కాస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయినా అలాంటప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ రిస్క్, ఏదైనా వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ నుంచి ఆర్ వీళ్ళు తయారు చేసే టైర్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఇష్యూస్ రావడం వల్ల, లేదా క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్. లార్జ్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టి వాళ్ళు ప్రైస్ తక్కువ పెట్టారంటే ఆబ్వియస్లీ ఎక్కువ అక్కడే అట్రాక్ట్ అవుతారు. మెయిన్గా ప్రైజెస్ కంపేర్ చేస్తుంటారు. అలాంటప్పుడు కూడా బిజినెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ పియర్ కంపారిజన్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే లిస్టెడ్ పియర్స్ బెస్ట్ ఉన్నాయి ఈ కంపెనీతో పోలిస్తే. అండ్ లాంగ్ టర్మ్కి మనం చూసినట్లయితే ఒకవేళ అప్లై చేయాలి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ కంపెనీ అంటే, నేనైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయను. కంపెనీ మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, బట్ అప్పులు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫర్ రిటర్న్స్ కోసం మాత్రమే మేము అప్లై చేస్తామంటే, గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 52% మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తెస్తున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.